సండే కదా, బయటికి తీసుకెళ్ళి భోజనం పెట్టించి బాబు అంటే, ఇంట్లోనే బిర్యానీ చేసే మూడుండగా బయటికి ఎందుకు దండగా అని ఇంట్లోనే బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర, కలియా, పెరుగు చట్నీ అన్నీ చేసి అరిటాకేసి వడ్డించి జామ చెట్టు కింద మరీ పెట్టాడండి. ఇదే హోటలు, ఇదే రెస్టారెంట్, ఇదే డాబా అనుకోమని చెప్పాడండి. సరే కదా అని తిని చూస్తే, ఆహా, ఇంత టేస్టీ అయిన ఫుడ్ ఇంట్లోనే ఉంటే నిజంగా హోటల్కి ఎందుకండి. నిజమే కదా, ఎంత టేస్టీగా ఉందో, ముక్క ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఇంత టేస్టీ అయిన ఫుడ్డు మనం బయటికి వెళ్ళి ఎంత ఖర్చు పెట్టినా దొరుకుతుందా. నిజమే కదా. అంతలోనే మా అమ్మాయి కూడా వచ్చేసి నాకు పెట్టమందండి. బిర్యానీ చెయ్యలేదా అమ్మా అనుకుంటూ. అయినా ఇదంతా నిజం అనుకుంటున్నారా? కాదండి బాబు, నేను అడిగితే మా ఆయన వండి పెడతాడా? అంతగా తినాలనిపిస్తే అన్నీ తెచ్చి పెడతాను, కమ్మగా వండి నాకు పెట్టి నువ్వు కూడా తినేసే అంటాడు. ఈరోజు 50 మంది క్యాటరింగ్ ఉంటే వంట చేశామండి. అందుకే నా అవతారం చూస్తే అర్థమవుతుంది కదా, అది విషయం.